హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధన్యత క్యూటీ ఛానల్. ఈరోజు నేను తోటకూర పప్పుని విత్ ఇన్ 10 minutesలో మన ప్రెషర్ కుక్కర్లో ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలండి స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనము ఒక కుక్కర్ని తీసుకోవాలి. అందులోకి 2 cups వరకు కందిపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని వేసి ఒక 2 times దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనము తోటకూరని ఎక్కువగా కానీ మన డైట్లో కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఇందులో ఉండేటటువంటి విటమిన్స్ అయినటువంటి A, C, B6, B12 అనేది మన బాడీకి చాలా వరకు బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 cups కందిపప్పుని తీసుకున్నాను కాబట్టి అందులోకి నేను 4 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మన డైట్లో ఎక్కువగా ఆకుకూరలు ఉంటే మన హెల్త్కి చాలా బాగా మంచిదండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇందులోకి స్పైసీనెస్ కోసం అని చెప్పి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేశాను. అలాగే కొద్దిగా గార్లిక్ని, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక టమాటాని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ని, అలాగే 1 spoon వరకు టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టర్మరిక్ పౌడరు సాల్ట్ని యాడ్ చేసినట్లయితే పప్పు అనేది చాలా సాఫ్ట్గా మనకు బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి లిడ్ పెట్టుకొని తీసుకెళ్ళి ఒక 3 whistles వరకు కుక్ చేసుకోవాలి. మనము ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే మనకు పప్పు అనేది చాలా సాఫ్ట్గా బాయిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, పప్పు అనేది నాకు బాయిల్ అయిపోయింది. చాలా చాలా నీట్గా బాయిల్ అయిందండి. ఆకుకూరల్ని ఎక్కువగా కానీ మన డైట్లో యాడ్ చేసుకున్నట్లయితే డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. అలాగే మనకు బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ని కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడు మనం ఈ పప్పునంతటిని నీట్గా మ్యాష్ చేసుకోవాలి. హార్ట్ బీట్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుతుంది. మెయిన్గా ఆకుకూరల్ని ఎక్కువగా ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయండి. ఇప్పుడు మనము పోపుని రెడీ చేసుకుందాము. పాన్ పెట్టి హీట్ అయిపోయిందో ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, ఉద్దిపప్పుని వేసుకున్న తర్వాత కొద్దిగా మిర్చిని, కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులోకి మనము కొద్దిగా సాల్ట్ని, అలాగే టర్మరిక్ పౌడర్ని వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 spoons వరకు ధనియా పౌడర్ని వేసుకొని దీన్ని కూడా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కావలసినటువంటి కంటెస్టెన్సీలో రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనము రెడీ అయిపోయిన పోపుని తీసుకొని వచ్చి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పులోకి దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మాత్రం అండి తోటకూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా వరకు దీన్ని లైక్ చేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన బాడీకి చాలా వరకు యూస్ఫుల్ అయ్యేటటువంటి కర్రీ అండి. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.